రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో వర్షం దంచికొట్టింది. వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. వేములవాడ పట్టణంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చందుర్తి మండలంలోని ఎన్గల్ కల్వర్టుపైకి వరద నీరు రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక పిడుగుపాటుకు వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం, గొల్లపల్లిలో 2 మృతి చెందారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, చెప్పండి, అకాల వర్షానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సాయమాధవి సాయంత్రం నుంచి కూడా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పులతో కూడినట్టు భారీ వర్షంతో పాటుగా ఈదురు గాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఈ ప్రభావం మాత్రం ఇటు వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అయితే భారీ ఎత్తున వర్షం పట్టిందని చెప్పొచ్చు. ఇల్లంతా కుంటలో అయితే విషాదమే నెలకొంది. ఎందుకంటే పిడుగుపాటుకు ఒకరు చనిపోయినటువంటి పరిస్థితి. వేములవాడకు సంబంధించి చూసుకుంటే కూడా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో అంటే ఒక మోస్తారు నుంచి భారీ వర్షం పడినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, ఇల్లంతా కుంటలో అయితే భారీ వర్షం పడినటువంటి పరిస్థితి. ఇటు సిరిసిల్ల టౌన్ విషయానికి వస్తే కూడా ఈ సిరిసిల్ల టౌన్ లో ఇటు ఓల్డ్ బస్ స్టాండ్, సంజీవయ్య నగర్, పెద్ద బజార్, ఇటు వెంకంపేట, సర్దానగర్ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే ఇటు వేములవాడ పట్టణంలో కూడా భారీ వర్షం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఇల్లంతకుంట మండలం మాత్రం ఒక విషాదం నెలకొందని చెప్పాలి. ఇటు గొల్లపల్లిలో సంబంధించినటువంటి పరిస్థితి. దాసరి లక్ష్మణ్ అనే గొర్రెల కాపరి ఒకేసారి భారీ వర్షం రావడం, ఈదురుగాలతో పాటు పిడుగుపాటు నేపథ్యంలో ఒకేసారి ఆ పిడుగుపాటుకి అక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారి కుటుంబంలో విషాదం నెలకొందని చెప్పొచ్చు సాయమాధవి. అంటే మొత్తం మీద అయితే ఇటు వేములవాడ, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే వేములవాడ కావచ్చు, ఇటు సిరిసిల్ల టౌన్ కావచ్చు, ఇల్లంతకుంట మండలం కావచ్చు, మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అక్కడక్కడ మోస్తారు వర్షం అయితే పడింది. కానీ ఇల్లంతకుంటలో మాత్రం పిడుగుపాటు పడ్డ నేపథ్యంలో లక్ష్మణ్ మృతి చెందడం, ఆ కుటుంబంలో విషాదం నెలకొందని చెప్పొచ్చు. అంటే ప్రస్తుతానికైతే ఇప్పటికి కూడా ఇటు చందుర్తి, కోనరావుపేట ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.